వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకపోవడంపై శాసన మండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతాన్ని 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ వ్యవస్థ లేదని చెప్పడం దారుణమని జగనన్న ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కరోనా సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా సేవలు చేస్తుందో కూటమి ప్రభుత్వం మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మరవలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడలో వచ్చిన వరదల్లో కూడా వాలంటీర్ల యొక్క సేవలను వినియోగించుకున్నారని ఇప్పుడు ఆ వ్యవస్థ లేదని చెప్పడం 2,56,000 మంది వాలంటీర్లను మోసగించడమేనని నిలదీసిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. All the ward secretariat employees, volunteers, I am highlighting Adhyaksha, volunteers, supervisory officers and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ ను వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష నవంబర్ 2024 నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క వాలంటీర్ కు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష. వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష, ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్ వేతనాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తున్నారు. 5,000 సరిపోతుంది, మా ప్రభుత్వం వస్తానే మేము 10,000 ఇస్తాం ఖచ్చితంగా, ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష, వ్యవస్థే లేదని చెప్తాను అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా 2,56,000 వాలంటీర్లు ఏమైపోయినా అధ్యక్ష. అధ్యక్ష అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష ఆ అమ్మ నాన్నకు కానీ అవ్వ తాతలకు కానీ తోడుగా ఉండేందుకు ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిలవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు మీకు కూడా తెలుసు అధ్యక్ష, కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి 50 ఇళ్లకు పోయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తుంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష, వచ్చేది మా ప్రభుత్వమే, వస్తూనే మీకు 10,000 పెంచుతాము, జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా, జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా, జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్స్ తీసుకురా అన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో 2,56,000 వాలంటీర్లు అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా, జున్ను తెస్తామా, స్వీట్ బాక్స్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఇంకేమన్నా అధ్యక్ష పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష. దయవుంచి అధ్యక్ష 10,000 పెంచమని తమరి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష.